సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలోని ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి హాజరైన యువ నాయకులు బోండా సిద్ధార్థ మాట్లాడారు. గత 5 సంవత్సరాల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను అప్పటి స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు, కార్పొరేషన్ అధికారులు సరైన విధంగా పట్టించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితులను గమనించిన ప్రజలు 2024 ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఓకే. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ సర్టిఫై చేసి ఇలాగ వీనికి పక్షవాతం ఇంత % ఉందని చెప్తే అదే అన్న అది ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు సచివాలయానికి 5 సంవత్సరాలు ఏదైతే కాలయాపన చేస్తూ ప్రభుత్వం ప్రజా సమస్యలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ప్రజలు ఇచ్చేటువంటి ఒక గ్రీవియన్సెస్ని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, కార్పొరేషన్ కానీ ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకం అనేది ఏ విధంగా ఉంటుందనేది 2024 ఎన్నికల్లో మనందరం కూడా చూసాం. ఒక ఘన విజయంతో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ సమస్యలు అనేవి ప్రధానంగా మనం పట్టించుకోవాలి, ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారో, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు వాళ్ళ కార్యాలయంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ను నిర్వహిస్తూ ప్రజలు ఇచ్చేటువంటి సమస్యలు కానీ, ఆయనతో వచ్చి మాట్లాడాలనుకున్న వాళ్ళకు ఒక రోజంతా కేటాయించి వాళ్ళు చెప్పేటువంటి సమస్యలను వింటూ ఏ విధంగా వాటిని పరిష్కరించవచ్చు అనే ఒక మార్గాన్ని కూడా ఒక సమాధానం చెప్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్నటువంటి వ్యక్తిగా ఆయన ముందుకెళ్తా ఉన్నారు. ఏదైతే శాసనసభ్యులుగా ఆయన అసెంబ్లీకి వెళ్ళని పరిస్థితుల్లో ప్రజా దర్బార్ను ఇక్కడ ఆపకుండా ఇక్కడ ప్రజలు వచ్చేటువంటి ప్రజలకు వాళ్ళ సమస్యలు వినాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడకు మా ఆఫీస్ స్టాఫ్ కానీ మేము కానీ వచ్చి ప్రజలు ఇచ్చేటువంటి వినపత్రాలను ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తూ వాటికి సరైన మార్గంలో పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తామని వాళ్ళందరికీ కూడా చెప్తూ ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే గతంలో అయితే మనం చూసుకున్నట్టయితే అసలు సమస్య వినేటువంటి నాదుడు కూడా లేనటువంటి పరిస్థితి. గతంలో ఇక్కడ పరిపాలించిన శాసనసభ్యుడు కానీ లేకపోతే మంత్రి కానీ ఒక్కసారి కూడా ప్రజల ముందుకెళ్ళి ఏ అమ్మా ఏంటి మీకు ఇబ్బందులు ఏమున్నాయి, మేము ఏ విధంగా మీకు హెల్ప్ చేయగలం అని చెప్పి